Hi everyone, welcome to Rao's IAS Academy. Today's topic is Indian polity, UPSC, previous year's MCQs. Okay, so UPSC General Studies Prelims Test Series 2026 కి ఒక బ్యాచ్ ఉందండి. 25 టెస్ట్తో ప్రిలిమ్స్ యూపీఎస్సికి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తుంది రావుస్ ఐఏఎస్ అకాడమీ. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి. 9182848190, 9866362667. సీతమ్మదారులో ఆఫ్లైన్ లో కూడా మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాల్సి వస్తే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. ఇదే కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. సో ఆల్రెడీ ఏపీఎస్సి జనవరి 5 నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీఎస్సి గ్రూప్ 2 రణభూమి బ్యాచ్ లైవ్ క్లాసెస్ ఉన్నాయండి. డైలీ 5th జనవరి 2026 నుంచి డైలీ 4 hours 5 PM to 9 PM కండక్ట్ చేయడం జరుగుతుంది. 450+ hours లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్స్ విత్ కరెంట్ అఫైర్స్ బైలింగ్వల్ లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండు మీడియంస్ లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. 6 days మీకు క్లాసెస్ చెప్తారు. ఒక డే రివిజన్ ఉంటుంది. ఎవ్రీ సండే కూడా మీకు ఒక మాక్ టెస్ట్ ప్లస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. 6 months డ్యూరేషన్ ఉంది. ఓకే, సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటున్నారు కాబట్టి గ్రూప్ 2 వాళ్ళందరికీ కూడా హ్యూజ్ నోటిఫికేషన్స్ తో జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి హ్యూజ్ జాబ్స్ పోస్టులతో. సో ఈ రణభూమి బ్యాచ్ ని నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతాను కాకుండా నోటిఫికేషన్ వచ్చే టైంకి రెడీగా ఉండడానికి ముందు నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకే, నెక్స్ట్ అందరూ కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి రావుస్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, అన్ని కోర్సెస్ మీకు ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ టెస్ట్ ఆఫ్లైన్ ఆన్లైన్ టెస్టులు కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో యూపీఎస్సి ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది కాబట్టి యూపీఎస్సి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చండి. రైట్, సో టుడే వీఆర్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ యూపీఎస్సిలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా డిఫరెంట్ చాప్టర్స్లో ఉన్నవన్నీ కూడా గ్యాదర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ? సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఒక దేశం యొక్క రాజ్యాంగం అనేది దానికి సంబంధించిన చీఫ్ పర్పస్ ఏంటి, మెయిన్ ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్, ద కాన్స్టిట్యూషన్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ necessary laws. Option B, it enables the creation of political offices and a government. Option C, it defines and limits the powers of the government. It secures social justice, social equality and social security. సో ఎప్పుడైనా మనం ఆల్రెడీ మనకు తెలిసిన టెక్నికే యూపీఎస్సి క్వశ్చన్స్ కానీ ఏదైనా ఎంసీక్యూస్ మనం అటెంప్ట్ చేసేటప్పుడు రైట్ ఆన్సర్ కోసం వెళ్ళకుండా ఇమ్మీడియట్గా గాబరాపడి సో హరీబరీగా కాకుండా స్లోగా రాంగ్ ఆన్సర్స్ తీసేయాలి ఫస్ట్. ఓకే, కానీ ఇలాంటి క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉంటాయండి. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కరెక్టే అనిపిస్తుంది. ఓకే, సో యూజువల్లీ చాలా మంది ఏమనుకుంటారంటే సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కరెక్టే కదా, ఇదే ఆప్షన్ అయి ఉంటుంది అనుకుంటారు. బట్ క్వశ్చన్ చూడండి, పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదు, చీఫ్ పర్పస్. కీ వర్డ్స్ పట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. కీ వర్డ్స్ అని ఉంటాయి, కీ వర్డ్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. చీఫ్ పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీ అంటే ఏం చెప్తాం, చీఫ్ పర్పస్ ఏమై ఉండొచ్చు? ఇట్ డిటర్మైన్స్ ది ఆబ్జెక్టివ్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ నెసెసరీ లాస్. అంటే లాస్ మేక్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ని కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తుంది అంటున్నారు. చెప్పలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చీఫ్ పర్పస్ ఉంటుంది. ఓకే, సో అదొక్కటే చీఫ్ పర్పసా? కాదు. ఇట్ ఎనేబుల్స్ ద క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ ఏ గవర్నమెంట్. అదొక పర్పసే, కానీ మెయిన్ రీజన్ అది కాదండి. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆప్షన్ సి, ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సార్ ఎందుకు సార్ ఇది చీఫ్ పర్పస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ మీరు రాసుకునేటప్పుడు ఆ కంట్రీకి మీరు అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చారు. అదే ఆ గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ మీద లిమిట్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ లేదు,
ఎవరో ఒకసారి పిఎం గాను ప్రెసిడెంట్ గాను ఎలక్ట్ అయ్యారు. సో లిమిట్ లేకపోతే మళ్ళీ ఎలక్షన్ లేదు, ఆయన లైఫ్ టైం ఆయన పిఎంగా కానీ ప్రెసిడెంట్గా కానీ కంటిన్యూ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియాలో ఆయన ఉన్నాడు ప్రెసిడెంట్, సో ఆయనకి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ పవర్స్ ఉంటే ఎప్పుడు కూడా ఆ గవర్నెన్స్ అనేది అథారిటేరియనిజంకో డిక్టేటర్షిప్కో దారితీసే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ లో ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీద లిమిట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్ ఆల్టర్ చేయలేదు. ఎందుకంటే లిమిటెడ్ సుప్రీమసీ ఉంది, పార్లమెంటరీ సుప్రీమసీ లిమిటెడ్ గా ఉంది. సో గవర్నమెంట్ మీద ఎక్కడికక్కడ మీకు చెక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ లెజిస్లేచర్ లేదా లోక్సభ. సో ఇవన్నీ దేనికి చేశారంటే పవర్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ మీద లిమిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ పవర్స్ మీద మీకు ఎప్పుడైతే లిమిట్స్ ఉంటాయో అది దానివల్ల మీకు ఏమవుతుందంటే డెమోక్రసీ అనేది ప్రివేల్ అవుతుంది. డెమోక్రసీ ప్రివేల్ అవుతుంది అంటే అప్పుడు కరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ పనిచేస్తున్నట్లు లెక్క. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీ చీఫ్ పర్పస్ ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ది పవర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే అండి, క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. వన్ మినిట్ అండి. సో second question, consider the following statements in respect of the Constitution Day. Statement 1, on the Constitution Day is celebrated 26 November every year to promote constitutional values among the citizens. To promote constitutional values among citizens. సో ఎవ్రీ ఇయర్ కూడా కాన్స్టిట్యూషన్ డే November 26 సెలబ్రేట్ చేసుకుంటాం. దేనికి చేసుకుంటాం? టు ప్రమోట్ ది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అమాంగ్ ద సిటిజన్స్. అంటే సిటిజన్స్ లో రాజ్యాంగం యొక్క విలువల్ని పెంపొందించడానికి కాన్స్టిట్యూషన్ డేని 26 నవంబర్ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నారు. దిస్ ఈజ్ రైట్ స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ బి, వాట్ ఈస్ ది స్టేట్మెంట్ బి? స్టేట్మెంట్ బి ఏం చెప్తుందంటే ఏ డ్రాఫ్టింగ్ ఆన్ 26 నవంబర్ 1949 the Constituent Assembly of India set up a committee. Sorry అండి, ఓకే, ఏ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ సెటప్. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీని 26 నవంబర్ 1949 లో బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్షిప్ లో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి సెటప్ చేశారని చెప్తున్నారు. బట్ ఈ స్టేట్మెంట్ ఫ్యాక్చువల్ అండి, నథింగ్ టు బి అనలిటికల్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. వై ది స్టేట్మెంట్ ఇస్ ది రాంగ్ స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అంటే ఫ్యాక్ట్స్ లో రాంగ్ ఉందండి, ఫ్యాక్ట్ లో రాంగ్ ఉంది. సో 29th ఆగస్ట్ 1947, ఓకే, ఇక్కడ ఉంది చూసారా, ఈ డేట్ లో మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన చైర్మన్షిప్ లో డ్రాఫ్టింగ్ కమిటీని వేశారు తప్ప ఇక్కడ ఏదైతే మీకు ఫ్యాక్ట్ చూపిస్తున్నాడో 26 నవంబర్ 1949 అనేది రాంగ్ అండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాన్స్టిట్యూట్స్ ద బెస్ట్ సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీ ఇన్ ఏ లిబరల్ డెమోక్రసీ? ఒక లిబరల్ డెమోక్రసీలో లిబర్టీని ప్రొటెక్ట్ చేయడానికి, సేఫ్ గార్డ్ చేయడానికి ఈ కింద ఇచ్చిన ఫ్యాక్టర్స్ లో ఏది మనకి బెస్ట్ సేఫ్ గార్డ్ కింద ఉపయోగపడుతుంది? లిబర్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఏది బెస్ట్ సేఫ్ గార్డ్ కింద ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారండి. సో అందులో ఫస్ట్ వన్ కమిటెడ్ జ్యుడిషియరియా, సెకండ్ వన్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్సా, లేకపోతే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్సా, థర్డ్ వన్ ఎలక్టెడ్ గవర్నమెంటా, ఫోర్త్ వన్ సపరేషన్ ఆఫ్ ది పవర్స్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కమిటెడ్ జ్యుడిషియరీ ఒక్కటే ఉండి, సో దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు ఒకసారి చూస్తే లిబర్టీని ప్రొటెక్ట్ చేయాలి అంటే కమిటెడ్ జ్యుడిషియరీ ఒక్కటే ఉంటే సరిపోదండి. కమిటెడ్ జ్యుడిషియరీ ఒక్కటే ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లో మీకు 3 ఆర్గాన్స్ ఉంటాయి.
Okay, government usually has three organs, that is legislature, executive and judiciary. మీకు లిబర్టీ ప్రివేల్ అవ్వాలి అంటే ఈ మూడిటి మధ్య, ఈ త్రీ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మధ్య దేర్ మస్ట్ బి ఏ క్లియర్ కట్ సపరేషన్. సో మూడిటి మధ్య సపరేషన్ అనేది ఉండాలి. అలా కాకుండా ఓకే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉంటే, అంటే ఏదో ఒక్క ఆర్గాన్ మీద జుడిషియరీ ఒక్కటే కమిటెడ్ గా ఉండి అదర్ టూ ఆర్గాన్స్ అనేవి కమిటెడ్ గా లేకపోతే ఓకే అది అక్కడ లిబర్టీ ఉండదండి. ఆ గవర్నమెంట్ సిటిజన్స్ కి లిబర్టీ ఉండదని మనం చెప్పొచ్చు. సో లిబర్టీ ఉండాలి అంటే త్రీ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మధ్యలో కూడా దేర్ మస్ట్ బి ఏ క్లియర్ కట్ సపరేషన్. ఓకే, సో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటే మనం ఏం చెప్తాం, లిబర్టీ ఉంటుంది, దట్ ఈస్ ద బెస్ట్ సేఫ్ గార్డ్ అని చెప్పొచ్చు. సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉంటే దట్ ఈస్ ది ఆపోజిట్ ఫర్ ది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అండి, దానికి ఆపోజిట్ అని చెప్తాం. ఓకే, క్లియర్? సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఓకే కమిటెడ్ జ్యుడిషియరీ ఒక్కటే ఉంటే చాలదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదో ఒక ఆర్గాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ చేతుల్లోనో, లెజిస్లేచర్ చేతుల్లోనో, ఎగ్జిక్యూటివ్ చేతుల్లోనో పవర్స్ ఉంటే అది లిబర్టీ ఉండదండి. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక్కటే ఉంటే మనం లిబర్టీ ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే ఏదైనా ఒక మెజారిటీ వాళ్ళు ఎవరు ఉంటారో ఆటోమేటిక్ గా వాళ్ళే గెలుస్తారు కాబట్టి ఎలక్టెడ్ గవర్నమెంట్ లో మెజారిటేరియనిజం ఉండే అవకాశం ఉంది. సో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక్కటే ఉంటే మనం లిబరల్ డెమోక్రసీ ఉంటుందని చెప్పలేము. సో త్రూ ఎలిమినేషన్ ద్వారా వెళ్తే వీఆర్ గోయింగ్ టు రీచ్ ద ఆన్సర్ సపరేషన్ ఆఫ్ ది పవర్స్. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, with reference to India, consider the following statements. There is only one citizenship and one domicile. Second statement, a citizen by birth only can become the head of the state. A foreigner once granted the citizenship cannot be deprived of it under any circumstances. Which of the statements given above is or are correct? UPSC Civil Services Prelims 2021 లో ఈ క్వశ్చన్ మీకు అడగటం జరిగింది. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి 1 and 3, ఆప్షన్ డి 2 and 3. సో మనం ఇలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేయడానికి చూస్తే రైట్ స్టేట్మెంట్ వైపు వెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ సిటిజన్ బై బర్త్ ఓన్లీ కెన్ బికమ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. అలా ఏం లేదండి. ఓకే, మనకి సిటిజన్ అయితే చాలండి, ఇండియన్ సిటిజన్ అయితే చాలు. ఓకే, సిటిజన్ అయితే చాలు. యూజువల్లీ యుఎస్ఏలో సిటిజన్ బై బర్త్ అయితేనే ప్రెసిడెంట్ అవ్వగలడు. మన దగ్గర సిటిజన్ బై బర్త్, సిటిజన్ బై నేచురలైజేషన్ కూడా మన దగ్గర ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేయొచ్చు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. 2 ఎక్కడుందో అది ఆన్సర్ కాదు. సో ఇది తీసేయచ్చు, ఇది తీసేయచ్చు. సో ఇప్పుడు 1 and 3 అండ్ 1 ఓన్లీ మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ స్టేట్మెంట్ ఏంటో ఇక్కడ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ ఫారినర్ వన్స్ గ్రాంటెడ్ ద సిటిజన్షిప్ కెనాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒకసారి ఎవరైనా ఫారినర్ కి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తే అంట ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ లో కూడా దాన్ని డిప్రైవ్ చేయలేము, తీయలేమంటారు. యూజువల్లీ జనరల్ స్టేట్మెంట్ అండి. ఈజీగా దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఈజీగా ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే ఏ సిచ్యువేషన్ అయినా తీయలేమంటారు. కాదండి, ఫ్రాడ్ పాస్పోర్ట్ తో వచ్చాడు, సిటిజన్షిప్ తీయలేమా? ఎవడో ఏదో పనులు చేస్తున్నాడు మన దేశంలో, తీయలేమా? తీసేయచ్చు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. 3 ఉన్నది కూడా ఆన్సర్ కాదు కాబట్టి ఇది కూడా తీస్తాం. సో దెర్ ఈస్ ఓన్లీ వన్ సిటిజన్షిప్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఫర్ ది సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది దేశంలో. సో ఆన్సర్ 1 ఓన్లీ. 1 ఓన్లీ మాత్రమే ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. క్లియర్? క్లియర్ అండి. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్, what was the exact constitutional status of India
ఆన్ 26 January 1950. 26 January 1950లో ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి అని అడుగుతున్నారు. మనందరికీ తెలిసిందే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయ్యాయి. అలాగే కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో మనకి ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఓకే, సో ప్రెజెంట్ ప్రియాంబుల్ చూస్తే ప్రెజెంట్ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? మన స్టేట్ ని ఎలా చూడాలనుకుంటుంది? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. బట్ ఇందులో మీకు సోషలిస్ట్ టర్మ్, సెక్యులర్ టర్మ్ రెండు కూడా, ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ మూడు కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రావడం జరిగింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రావడం జరిగింది. సో సోవరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ మాత్రమే ఇనిషియల్లీ ఉండేవండి. ఓకే, సో దీని ప్రకారం ఆన్సర్ ఈజ్ సోవరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. అండి. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ ఫాలో అవుతున్నారండి? ఓకే, నెక్స్ట్ వన్. సో యూపీఎస్సికి గ్రూప్ 1, గ్రూప్ 2కి ఆన్లైన్, ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. ఎనీ క్వరీస్ ఉంటే స్టార్టింగ్ లో సైడ్ లో నేను ఫోన్ నెంబర్ చెప్పాను, దానికి ఒకసారి కాల్ చేయండి. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారండి. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఎ నేషన్ విత్ ఫెడరల్ స్ట్రక్చర్. Representative government of a nation, the federal structure unte constitutional government. A government whose head enjoys nominal powers. Okay, government whose head enjoys real powers. A government limited by the terms of the constitution. So with the meanings enti? Okay, a government whose head enjoys nominal powers, like nominal power ante idi parliamentary form of government lo government whose head. Okay, ఒక్క నిమిషం అండి. మన దగ్గర హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? పిఎం అండి. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ పిఎం. సో పిఎం ఎంజాయ్స్ రియల్ పవర్స్ ఇన్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, సో అలా ఉంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటామా? గవర్నమెంట్ హెడ్ కి నామినల్ పవర్స్ ఉంటే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటామని మనం కన్క్లూడ్ చేయలేము. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ డిఫైన్ చేస్తుందంటే ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లో మనం చెప్పామండి, లిమిటెడ్ టర్మ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద లిమిటెడ్ పవర్స్ ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటాము. అదే చీఫ్ పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఒక కాన్స్టిట్యూషన్ యొక్క చీఫ్ పర్పస్ కానీ కాన్స్టిట్యూషన్ దేనికి ఉంది కానీ ఒక గవర్నమెంట్ ని కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అని ఎప్పుడు చెప్తాము అంటే లిమిటెడ్ పవర్స్, గవర్నమెంట్ కి లిమిటెడ్ పవర్స్ ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటాం, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటాం. సో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రభుత్వ అధికారాల మీద హద్దులు ఉండాలి, పరిమితులు ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం దాన్ని ఏమని చెప్తాము? ఓకే, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం లేదా కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటాము. సో దీని ఆన్సర్ డి అండి. ఓకే, దీని ఆన్సర్ డి. రైట్. నెక్స్ట్ వన్. The preamble to the Constitution of India is ఓకే, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ గురించి క్వశ్చన్ అడిగారు. ఎప్పుడు అడిగారు? యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2020లో మీకు దీని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో ఆప్షన్ ఏ, బిసిడిలో ఆప్షన్ ఏ, ప్రియాంబుల్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్, ప్రియాంబుల్ is not a part of the constitution and has no legal effect either. Preamble is a part of the constitution and has the same legal effect as any other part. Preamble is a part of the constitution but has no legal effect independently of other parts అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడండి. దీనికి సంబంధించి మనం ఒకసారి ఆన్సర్స్ చూస్తే ప్రియాంబుల్, దీని ఎలిమినేషన్ ద్వారా మనం వస్తే యాజ్ పర్ ది కేశవానంద భారతి కేస్,
కేశవానంద భారతి కేసులో కేశవానంద భారతి కేస్ 1973 కేశవానంద భారతి కేస్ 1973 ప్రకారం ప్రియాంబుల్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఆప్షన్ బి అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ అంటున్నాడు పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ has no legal effect. ఓకే, పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ has the same legal effect. అంటే మిగతా పార్ట్స్ తో ఏవైతే లీగల్ ఎఫెక్ట్ ఉంటుందో అలాగే ప్రియాంబుల్ కూడా అలాంటి ఎఫెక్టే ఉంటుందని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ స్టేట్మెంట్ లో. అయితే దాని అర్థం రాంగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ కి జస్టిషబుల్ ఇన్ నేచర్, అలానే ప్రియాంబుల్ జస్టిషబుల్ ఇన్ నేచర్ అనలేము. ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్పీస్ ఆర్ నాన్ జస్టిషబుల్ ఇన్ నేచర్. సో అలానే ప్రియాంబుల్ నాన్ జస్టిషబుల్ నేచర్ అని కూడా అనలేము. సో ఆప్షన్ సి ఆల్సో కెన్ బి ఎలిమినేటెడ్. సో ఇక్కడ మిగిలినవి రెండే. ఏంటి? ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్, దానికి ఎటువంటి లీగల్ ఎఫెక్ట్ ఉండదు అంటున్నారు. ఇంకోటి ఏంటి? ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ లో పార్ట్ కానీ దానికి ఏ లీగల్ ఎఫెక్ట్ ఉండదు, అంటే మిగతా దాంతో ఇండిపెండెంట్ ఆఫ్ ది అదర్ పార్ట్స్, మిగతా పార్ట్స్ తో ఇండిపెండెంట్ గా ఉంటే దీనికి ఎటువంటి లీగల్ ఎఫెక్ట్ ఉండదు అంటున్నారు. కరెక్టేనండి. ప్రియాంబుల్ మీద లీగల్ ఎఫెక్ట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అని ప్రియాంబుల్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది లీగల్ ఎఫెక్ట్ ఉండాలి అంటే కంపల్సరీ ఆర్టికల్ 14 తో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీడమ్ ఆర్టికల్ 19 తో రిలేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ప్రియాంబుల్ మీద లీగల్ ఎఫెక్ట్ రావాలి అంటే కంపల్సరీ మీరు దానికి ఇవ్వాల్సిన ప్రొవిజన్ ఏంటి అంటే మిగతా పార్ట్స్ తో డిపెండ్ అయ్యి ఉంటేనే దానికి లీగల్ ఎఫెక్ట్ వస్తుంది తప్ప మిగతా పార్ట్స్ తో డిపెండ్ అవ్వకపోతే దానికి లీగల్ ఎఫెక్ట్ రాదు. సో ఆప్షన్ డి ఇస్ ది రైట్ స్టేట్మెంట్. ఆప్షన్ డి ఇస్ ది రైట్ స్టేట్మెంట్ అండి. క్లియర్ గా ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు, బి కాదు, సి కాదు, ఆప్షన్ డి ఏ రైట్ స్టేట్మెంట్ అవుతుంది. క్లియర్ అండి ఎవ్రీవన్? క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Next, other than the fundamental rights, which of the following parts of the Constitution of India reflects the principles and provisions of the Universal Declaration of Human Rights? 1. Preamble. 2. Directive principles of state policy. 3. Fundamental duties. Select the correct answer using the code given below. Sorry, option A 1 and 2 only. Option B 2 only. Option C 1 and 3 only. Option D 1, 2 and 3. ఓకే, 1, 2 and 3. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్. దిస్ వన్ ఇస్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్, నథింగ్ టు రిమెంబర్. ఇది ఒక బౌన్సర్ లాంటిదండి. సడన్ గా ఎక్కడ పాలిటీలో లేదు, వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, తెలియకపోతే వదిలేయాలండి. ప్రియాంబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ప్రియాంబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. యుఎన్హెచ్సిఆర్ లో, యునైటెడ్ నేషనల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో, యుఎన్హెచ్ఆర్ లో, ఓకే, యుఎన్డిహెచ్ఆర్ లో వీటన్నిటి గురించి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రియాంబుల్ గురించి ప్రొవిజన్ ఉంది, డిపిఎస్పీస్ గురించి ప్రొవిజన్ ఉంది, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా ప్రొవిజన్ ఉందండి. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా, which one of the following is the characteristic appropriate for bureaucracy? బ్యూరోక్రసీకి సంబంధించి కింద వాటిలో ఉద్యోగస్వామ్యానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైన లక్షణం అడుగుతున్నారు. ఓకే, పార్లమెంటరీ డెమోక్రసీని వైడ్ చేసే ఒక ఏజెన్సీ అని ఫస్ట్ ఆప్షన్ చెప్తుంది. ఆప్షన్ బి an agency for strengthening the structure of the federalism. Option C an agency for facilitating political stability and economic growth. Option D an agency for the implementation of public policy. So ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుందండి. బ్యూరోక్రసీ ఇస్ ది అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. బ్యూరోక్రసీ అనేది అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ లో లెజిస్లేచర్ ఇస్ ది లా మేకింగ్ బాడీ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ ఈజ్ లా ఇంప్లిమెంటేషన్ బాడీ అవుతుంది. జ్యుడిషియరీ అనేది మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ది సిస్టమ్ అవుతుంది. అయితే లెజిస్లేచర్ ఈజ్
law making body, executive is law implementing body. ఈ లా ఇంప్లిమెంటింగ్ బాడీలో ఓకే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ సెంట్రల్ లెవెల్లో ఉంటే గవర్నర్, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు సరిపోరండి. లా ఇంప్లిమెంటేషన్ కి మెయిన్ ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎక్స్టెండెడ్ ఆర్గానే బ్యూరోక్రసీ. ఆ బ్యూరోక్రసీ ఏం చేస్తుంది అంటే లా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, పాలసీ మేకింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సో లా ఇంప్లిమెంటేషన్ ఫంక్షన్ అనగానే మనకి ఎగ్జిక్యూటివ్ బాడీతో పాటు ఈ అదర్ ఆర్గాన్, ఎక్స్టెండెడ్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇస్ నథింగ్ బట్ బ్యూరోక్రసీ అండి. ఓకే, క్లియర్? సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, ఎన్ ఏజెన్సీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అనేది ఆన్సర్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ అనేది మీకు కావాలి. పబ్లిక్ పాలసీ, ప్రజా విధానాలు ఏవైతే ఉంటాయో ఆ విధానాలని ఇంప్లిమెంట్ చేసేదే మీకు బ్యూరోక్రసీ అండి. క్లియర్? నెక్స్ట్ వన్, ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ బై డెఫినిషన్ ఈజ్ ఏ, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, లిమిటెడ్ గవర్నమెంట్. దిస్ ఈజ్ థర్డ్ టైం. సో లిమిటెడ్ గవర్నమెంట్ నే మనం కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటాం. లిమిటెడ్ గవర్నమెంట్ నే మనం ఏమంటాం? కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటాం. నెక్స్ట్ వన్, ద నైన్త్ షెడ్యూల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, Indira Gandhi and Morarji Desai. This is a factual question. Even though it is a factual question, we can answer it by using a common sense. Okay, common sense ఏంటి? నైన్త్ షెడ్యూల్ అనేది మనకి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. నైన్త్ షెడ్యూల్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు 1951. ఈ 1951లో మనకి పిఎం ఎవరు? ఆల్మోస్ట్ స్టార్టింగ్ 14 to 15 years జవహర్లాల్ నెహ్రూ గారే, కాబట్టి జవహర్లాల్ నెహ్రూ ఇస్ ది ఆన్సర్. ఓకే, రైట్. సమ్ టైమ్స్ if we don't know the answer, even though we can answer by using our common sense. Okay, right. Next one, which of the following are regarded as the main features of the rule of law? 1. Limitations of the powers. 2. Equality before law. C. People's responsibility to the government. 4. Liberty and civil rights. Select the answer using the code given below. Option A 1 and 3. Option B 2 and 4. Option C 1, 2 and 4. Option D 1, 2, 3 and 4. Okay, clear అండి? Clear? So ఇందులో 1 లిమిటేషన్ ఆఫ్ పవర్స్. ఎస్, రూల్ ఆఫ్ లాలో లిమిటేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయండి. రూల్ ఆఫ్ లా యాక్చువల్లీ ఆర్టికల్ 14 లో ఉంటుందండి. ఈక్వాలిటీ బిఫోర్ లా ఇస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో చట్టం ముందు అందరము సమానమే. ఓకే, సో అది యాక్చువల్లీ లిమిటేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ పవర్ అండి. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఓకే, ఇది కూడా రూల్ ఆఫ్ లా కిందకే వస్తుంది. సిటిజన్స్ కి రైట్స్ ఉండటం కూడా రూల్ ఆఫ్ లా కిందకే వస్తుంది. పీపుల్స్ గవర్నమెంట్ కి ప్రజలు రెస్పాన్సిబుల్ గా ఉండడం అనేది ఓకే, ఇట్ ఈస్ లైక్ సంథింగ్ డ్యూటీ అండి. ఓకే, సో ఇట్ డస్ నాట్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఓకే, చట్టం ఎలా చూస్తుంది అనే దానికి మనకి పెద్దగా సంబంధం ఉన్నట్టుగా అనిపించదు. ఓకే, సో ఆన్సర్ ఈస్ 1, 2 and 4. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ వన్, consider the following statement. The Parliament of India can place a particular law in the 9th schedule of the Constitution of India. Okay, 9th schedule of the Constitution లో పార్లమెంట్ ఎటువంటి లాన్ అయినా పెట్టచ్చు. ఇట్స్ రైట్ స్టేట్మెంట్. యా, సో మెనీ ల్యాండ్ రిఫార్మ్ లాస్ అన్నింటినీ కూడా పార్లమెంట్ కానీ అదర్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ 9th షెడ్యూల్లో పెట్టాయి. ఇట్స్ రైట్ స్టేట్మెంట్. బట్ go through the second statement carefully. The validity of a law placed in the 9th schedule cannot be examined by any court and no judgment can be made on it.
ఓకే, 9th షెడ్యూల్లో ప్లేస్ చేసిన లా యొక్క వ్యాలిడిటీని ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేయలేము అండ్ ఏ జడ్జిమెంట్ కూడా అలా చేయలేరు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, బట్ ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. వై ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్? Why it is a wrong statement? In 2007, IR Coelho versus State of Tamil Nadu ఈ కేసులో ఏం చెప్పారు అంటే, ఓకే, all the laws which were made after 1973 Kesavananda Bharati case, where the judicial review concept was evolved, the cases or the laws which were kept in the basket of Schedule 9 can be nullified by using the power of judicial review. సార్, ఇలా కాదు, సింపుల్ గా మాకు ఒక మాటలో చెప్పండి అని అన్నారు అనుకోండి. ఓకే, ఇంత మాకొద్దు సార్, సింపుల్ గా మాకు చెప్పండి అంటే, ఇప్పుడు 1951, there is a time scale, right? You can assume this line as a time scale. Okay, so time scale కింద దీన్ని ఒకసారి యూజ్ చేసుకుంటే, I think we are in 2026, 1951, 1973 and 2017. సో 1951లో 9th షెడ్యూల్ని తీసుకొచ్చారు. 1951 నుంచి 1973లో ఏవైతే 9th షెడ్యూల్లో వేశారో ఆ 9th షెడ్యూల్ మీద జ్యుడిషియల్ రివ్యూ పనిచేయదు. జ్యుడిషియరీ కెనాట్ క్వశ్చన్ దీస్ కేసెస్. బట్ ఇన్ 1973 మనకి కేశవానంద భారతి కేసులో 1973 కేశవానంద భారతి కేసులో ఏమైంది? మనకి కేశవానంద భారతి కేసులో మనకి బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్, మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ అనేది ఎవాల్వ్ అయ్యింది. బేసిక్ స్ట్రక్చర్ లేదా మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ మనకి ఎవాల్వ్ అవటం జరిగింది. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ లేదా మౌలిక స్వరూపం అనే కాన్సెప్ట్ ఎవాల్వ్ అయ్యింది. కాబట్టి అప్పటి నుంచి అంటే 1973 నుంచి ఏవైతే మీరు 9th షెడ్యూల్ అనే బుట్టలో వేశారో లేదా 9th షెడ్యూల్ బాస్కెట్ లో వేశారో వాటి మీద కంపల్సరీ కూడా మీకు జ్యుడిషియల్ రివ్యూ అనేది పనిచేస్తుంది. ఓకే, అంటే జ్యుడిషియరీ కెన్ క్వశ్చన్ దోస్ లాస్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ 9th షెడ్యూల్ ఆఫ్టర్ 1973. అంటే 1973 తర్వాత మీరు ఏవైతే 9th షెడ్యూల్లో వేశారో అవన్నిటి మీద కూడా మీకు ఓకే జ్యుడిషియరీ అనేది క్వశ్చన్ చేయొచ్చండి. క్లియర్? సారీ అండి. సో మీకు అర్థం అవడం కోసం అంత క్లియర్గా టైం తీసుకొని చెప్పానండి. సో ఇందులో స్టేట్మెంట్ 2 ఇస్ ది రాంగ్ స్టేట్మెంట్. కెనాట్ బి, ఇది రాంగ్. కెన్ బి ఎగ్జామిన్డ్ బై ఎనీ కోర్ట్ ఓకే ఆఫ్టర్ 1973. సో one only is the answer. అండి. Next one. Democracy's superior virtue lies in the fact that it calls into activity. Okay, democracy అసలు ఒక సిటిజన్ ఎలా ఉండమని కోరుకుంటుంది? ఓకే, ఒక ఇంటెలిజెంట్ పర్సన్, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా, ఓకే, ఏ సిటిజన్ అండ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్, ఇది ఆన్సర్ అండి. ద ఇంటెలిజెన్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ అండి దీని ఆన్సర్. ఓకే, ఇది డెమోక్రసీ, ఇది ఎన్సీఆర్టీ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. డెమోక్రసీ సుపీరియర్ విర్చ్యూ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ కాల్స్ ఇన్ టు యాక్టివిటీ ద ఇంటెలిజెన్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ వన్. మ్యాచ్ విత్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ది కోడ్ స్కెడ్యూల్స్ అండి. స్కెడ్యూల్, థర్డ్ స్కెడ్యూల్ ఓట్స్, ఫోర్త్ స్కెడ్యూల్ allocation of seats in Rajya Sabha, seventh schedule distribution of powers, okay, eighth schedule long wages. So answer A, 2, B,
1C4D3. 2143 is the answer. So option for this question is okay, option D. So ఫ్రెండ్స్ కాదండి, స్టూడెంట్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, సో ఇలా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను తీసుకొస్తాను. మధ్య మధ్యలో ఏమైనా కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఇవి కాకుండా మీరు రెగ్యులర్గా రావుస్ అకాడమీ ఐఏఎస్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇందులో మీకు కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ ఏంటి అంటే రావుస్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి గ్రూప్ 1 ఆన్లైన్ ఆఫ్లైన్, గ్రూప్ 2 ఆన్లైన్ ఆఫ్లైన్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఓకే, సీతమ్మదార్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈవెన్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. యూ కెన్ అవైల్ ఆల్ దీస్ బెనిఫిట్స్. మీ దగ్గరలోనే వైజాగ్లోనే ఉంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.